కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు 2 రోజులుగా తెలంగాణ వాదనలు వినిపిస్తోంది. నీటి కేటాయింపులు వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రం తరపున ఇంజనీర్లు లాయర్లు చెప్పారు. బేసిన్ పరిధి అవసరాల ఆధారంగా కేటాయింపులు జరగలేదన్నారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని దీన్ని అడ్డుకోవాలన్నారు. కృష్ణా జలాల బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు 2 రోజులుగా తెలంగాణ వాదనలు వినిపిస్తోంది. నీటి కేటాయింపులు వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రం తరపున ఇంజనీర్లు లాయర్లు చెప్పారు. బేసిన్ పరిధి అవసరాల ఆధారంగా కేటాయింపులు జరగలేదన్నారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని దీన్ని అడ్డుకోవాలన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి రిపోర్టర్ శ్రీశైలం అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, తెలంగాణ వాదనలేంటి? తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా కృష్ణా జలాల పంపిణీలో కానీ లేకపోతే వినియోగంలో కానీ అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆ నీటిలో అన్యాయం జరిగింది, కేటాయింపులో కానీ వినియోగంలో అన్యాయం జరిగిందని మొదటి నుంచి చెబుతూ వస్తుంది. నిన్న, ఈరోజు, రేపు కూడా ఇదే అంశం పైన బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు న్యాయవాది స్వామినాథన్ కూడా ఇదే అంశంపై వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణా బేసిన్ అవసరాలను కానీ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నీటి కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుండా ఆ రకం ఏదైతే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ తాగునీటి అవసరాలు కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత మాత్రం తీసుకొనే ఆ నీటి కేటాయింపులు జరగాలని, కానీ దాని ప్రకారం జరగలేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. అదేవిధంగా కృష్ణా బేసిన్లో మొదటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం జరిగినటువంటి అంశం కూడా ఈ సందర్భంగా తెర మీదకి వచ్చింది. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఇదే అంశం పైన ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి జల వివాదం నేపథ్యంలో కృష్ణా జలాలను మరోసారి ఏపీ అక్రమంగా దోపిడీకి గురి చేసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్టు అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. ఈ విషయమై వివాదం రాజుకుంటుంది. ప్రధానంగా చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం కొత్తగా బనకచర్ల ప్రాజెక్టును టేకప్ చేసింది. ఈ బనకచర్ల ప్రాజెక్టు వెనక గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలిసేటువంటి నీటిని ఈ ప్రాజెక్టు తరలిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, అదేవిధంగా కృష్ణా బేసిన్లో నికర జలాలను ఈ ప్రాజెక్టుకు వినియోగించేది లేదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచే నీటిని తరలించేటువంటి పన్నాగం ఏపీ పన్నుతున్నటువంటి అనుమానం తెలంగాణ సాగునీటి రంగ లేకపోతే తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణుల్లో మొదలైంది. ప్రధానంగా ఈ అంశం పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టేటప్పుడు ఏదైనా గోదావరి బేసిన్ కానీ కృష్ణా బేసిన్ కానీ ఉమ్మడి ప్రాజెక్టులు ఏవైతే ఉంటే వాటి మీద ఏదైనా కొత్తగా ప్రాజెక్టులు టేకప్ చేసినప్పుడు దానికి సంబంధించిన రాష్ట్రానికి కూడా ఏదైతే సంబంధిత రాష్ట్రం ఉందో ఆ ప్రభుత్వం సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ సంబంధిత రాష్ట్రానికి అభ్యంతరం లేకపోతే అప్పుడు డిపిఆర్లు తయారు చేసుకొని లేకపోతే టెండర్లు పిలుచుకుంటూ కేంద్రం నుంచి అనుమతులు పొంది ఆ తర్వాత ప్రాజెక్టును టేకప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కూడా కొంచెం వింతగా ప్రవర్తన చెప్పుకోవచ్చు. బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఆ ప్రాజెక్టు టేకప్ చేస్తున్నప్పుడు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు, దానికి సంబంధించిన వివరాలు ఏమీ కూడా పంపించలేదు. బనకచర్ల ప్రాజెక్టు గురించి నేరుగా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు చేపడుతున్నటువంటి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని చెప్పి కోరింది. ఇక్కడే మనము అర్థం చేసుకోవచ్చు, ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం ఉందో అందులో మరోసారి తెలంగాణకు అన్యాయం చేయడం కోసమే ఈ ప్రాజెక్టును టేకప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దాదాపు 80,000 కోట్లతో ఈ బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అసలు ఈ బనకచర్ల ప్రాజెక్టు వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, దానిలో ఏపీ ప్రభుత్వం పడినటువంటి పన్నాగం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి 2-3 అంశాలను మనం పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ బనకచర్ల ప్రాజెక్టు టేకప్ చేసి ప్రతిరోజు కూడా 2 టీఎంసీలు ఆ విధంగా మొత్తం 200 టీఎంసీలను ఈ పోలవరం కుడి కాలువకు తరలించాలనేటువంటి ఒక అంశాన్ని ఈ ప్రాజెక్టులో పెట్టింది. తద్వారా అక్కడి నుంచి కృష్ణా నదిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కుడి కాలువకు ఆ నీటిని తరలిస్తారని చెప్తున్నారు. అక్కడి నుంచి నాగార్జున కుడి కాలువ నుంచి దాదాపు నాగార్జున సాగర్ 80వ కిలోమీటర్ దగ్గర నుంచి 96.5 కిలోమీటర్ల వరకు ఈ నీటిని తరలిస్తారు. అక్కడ ఆ కాలువ సామర్థ్యం కూడా పెంచుతారు. అక్కడ నుంచి పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి రిజర్వాయర్లో కొత్తగా ఇది కూడా ఈ బనకచర్లలో కొత్తగా నిర్మించబోతున్నారు. అక్కడికి ఈ నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి
నల్లమల అటవీ ప్రాంతంలో సొరంగ మార్గం తవ్వి ఆ సొరంగ మార్గం ద్వారా అది కూడా 26 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల మధ్య ఉంటుందని చెప్పి ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ అంతకు మించి దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల మధ్య సొరంగం తవ్వే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు ఈ నీటిని తరలిస్తారు. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి మెలక ఏంటంటే నాగార్జున సాగర్ కుడి కాలువ దగ్గర 80వ కిలోమీటర్ దగ్గర ఎక్కడైతే ఆ నీటిని తీసుకొచ్చి ఈ కాలువలో పడేస్తారని చెప్తున్నారు. అక్కడే తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు అనుమానం మొదలైంది. ఏదైతే కుడి కాలువ ఉందో కుడి కాలువకు నీటి లభ్యత లేనప్పుడు, ఏది గోదావరి వరద సమయంలో నీళ్లు లేనప్పుడు, లేకపోతే ఇతర అవసరాలు ఉన్నప్పుడు నీళ్లు లేకపోతే ఖచ్చితంగా శ్రీశైలం నుంచే నీటిని తరలించి ఆ కుడి కాలువ ద్వారానే ఈ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్కు నీటిని తరలించేటువంటి పన్నాగం పడిందనేటువంటి అనుమానం తెలంగాణ ప్రజల్లో కానీ సాగునీటి రంగ నిపుణుల్లో కానీ మొదలైంది. ఇక్కడ మనం ఈ ఏదైతే జరిగిందో ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే గోదావరికి సంబంధించి మనం అర్థం చేసుకుంటే 180 అడుగుల నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీటిని తరలించాలంటే దాదాపు 880 అడుగులకు పైన నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. కానీ అది అసాధ్యమని కూడా చెప్పి నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద. పక్క బేసిన్కు నీటిని తరలింపు అనేది అన్యాయమని, దీని ద్వారా తెలంగాణ సాగునీటి రంగ ప్రయోజనాలు కానీ తాగునీటి ప్రయోజనాలు కానీ దెబ్బ వాటిల్లుతుంది. అది తీవ్ర అన్యాయం అని ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ లేకపోతే ఆర్థిక శాఖ లేకపోతే జలశక్తి వీళ్ళందరూ కూడా లేఖలు రాసింది. గోదావరి కృష్ణా ట్రిబ్యునల్ కూడా లేఖలు రాసింది. ఇప్పటికే ఈ కృష్ణా జలాల తరలింపు సంబంధించి వాటాకు మించి ఏదైతే కేటాయింపులకు మించి ఏపీ తరలించుకుపోయిందని చెప్పి ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా కలవడం వెనుక తెలంగాణ ప్రజల్లో ఒక అనుమానం మొదలైంది. బనకచర్ల ప్రాజెక్టు సంబంధించే జలశక్తి మంత్రితో డిస్కస్ చేసి ఉంటారని చెప్పి చెబుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే మరోసారి తెలంగాణకు సంబంధించి తెలంగాణ సాగునీటి రంగానికి దెబ్బతీసేటువంటి ఉద్దేశంతోనే ఈ ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి దీన్ని అడ్డుకోవాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు బ్రిజేష్